హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా కిడ్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఆవకాయ ఇవ్వడానికి. యాక్చువల్లీ మీరు నన్ను ఫాలో అవుతే మీకు తెలుస్తుంది, లాస్ట్ మంత్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను రిటర్న్ వచ్చేసాను ఇంటికి. ఆడు చూసాడు కావాలని. సో ఇంకా పచ్చడి అమ్మ పెట్టినవి అన్నీ అక్కడే మర్చిపోయి వచ్చేసాను అనమాట. సో అవన్నీ ఇవ్వడానికి అమ్మ డాడీ ఇద్దరు వచ్చారు. ఎవ్రీ ఇయర్ అమ్మ ఆవకాయ పెడుతూ ఉంటుంది మాకు కూడా. ఇంకా పిల్లలకి కొంచెం స్నాక్స్, మ్యాంగోస్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఏంటి యాక్చువల్లీ అమ్మ వాళ్ళు విజయవాడలో దిగాక డైరెక్ట్గా మంగళగిరికి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ ట్రైన్ మిస్ అయిపోయారనమాట. సో ఇంక అక్కడి నుంచి ఆ బ్యాగ్ ఎక్కువ, అంటే నా డ్రెస్సులు కూడా అక్కడ మర్చిపోతూ ఉంటాము, అది కామనే కదా. సో అవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు. నాకు మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వేసుకోవాలి కదా అని చెప్పి. ఇంకా అందుకే రాగానే ముందు డాడీని అయితే టీకి తీసుకొని వెళ్ళాము, కొంచెం హెడేక్గా ఉంది అంటే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను వెజిటేబుల్ రైస్ విత్ సోయా చంక్స్ కర్రీ అయితే చేశాను. వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలకి చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అండ్ మనం చాలా లైట్గా చేసుకుంటాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ లైట్గా యాడ్ చేశాను. తర్వాత మన ఇంట్లో ఏ వెజిటేబుల్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, పొటాటో, టమాటో, ఆనియన్ ఇవన్నీ యాడ్ చేశాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. మీరు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది కూడా మగ్గిపోయాక రైస్ యాడ్ చేసేసాను. మీకు కావాలి అంటే గరం మసాలా, బిర్యానీ మసాలా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడే. అండ్ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని అయితే కుక్ చేసేసుకున్నాను. తర్వాత మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. మిల్ మేకర్లో కూడా మనకి చాలా హై ప్రోటీన్ ఉంటుంది. జనరల్గా మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మిల్ మేకర్ కూడా మనకి చాలా మంచి ఆప్షన్. ఈ కర్రీ ఎలా చేస్తానంటే, నేను కొంచెం గ్రేవీగా అయితే చేయలేదు, బిర్యానీలోకే కదా, సో లైట్ గ్రేవీ ఉంచి మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచీ ఈ 3 ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే టమాటో ప్యూరీతో పాటు కొంచెం మసాలా అయితే యాడ్ చేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. జనరల్గా మనం చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, అవి కూడా చాలా లిమిటెడ్గా యాడ్ చేసుకొని అందులోనే పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి కొంచెం ఆ స్పైస్ లెవెల్స్ అన్నిటిని మెయింటైన్ చేసుకోవడానికి. ఆ మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. అది బాగా ఫ్రై అయిపోయాక కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను, టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వడమే. మీకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అంటే నేను మసాలా చెప్పాను కదండి, అది కొంచెం ఎక్కువ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఓన్లీ బిర్యానీకే అని చెప్పి, సో నేను ఇంకా గ్రేవీ అయితే ఎక్కువ చేయట్లేదు.
అండ్ ఇందులోనే కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. సో అందుకే నేను మధ్యలో బటర్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర కసూరి మేతి అవైలబుల్గా ఉంటే లాస్ట్లో కొంచెం కసూరి మేతి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ మొత్తం బాయిల్ అయిపోయాక మనకి కర్రీ అయితే ఇలా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారైనా మీరు ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైతే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళైతే ఉంచకుండా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ వాళ్ళకి చాలా హెల్దీ కాబట్టి ఒకసారైనా మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఒకటే 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 అండ్ ఇంకా ఈవినింగ్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా ఏదైనా పార్క్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా విజయవాడలో ఏదో గాంధీ ఏదో పార్క్ అండి, నాకు అంత ఐడియా లేదు. ఆ పార్క్ అయితే వెళ్తున్నాము. మేము కూడా గూగుల్లో చూసాము లొకేషన్, ఇదంతా కూడా చాలా బాగుంది. సరే వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా పైకి రావడానికి మొత్తం మనం కొంచెం ట్రావెల్ చేయాలి. ఇలా కొండ పైకి వెళ్తున్నట్టుగా అయితే ఉంటుంది. సో అదంతా ట్రావెల్ చేశాక మనకి పార్క్ అయితే ఇలా ఉంటుంది. జనరల్గా మనకి కిడ్స్ ఆడుకునే పార్క్ లానే ఉంటుంది, ఎక్కువ అయితే ఏం లేవు. సో ఇక్కడ ట్రైన్ ఒకటి ఉంటుందంటండి, అది మనకి ఇలా కొండ చుట్టూరా పైకి తీసుకెళ్తుందంట, మొత్తం వ్యూ అంతా చూపించి. కాకపోతే ఇప్పుడు అది రిపేర్లో ఉందంట. అక్టోబర్ 2కి అది రిపేర్ అవుతుంది, అప్పుడైతే మీరు వ్యూ అంతా మంచిగా చూడొచ్చు టాయ్ ట్రైన్లో అని చెప్పారు మాకు. ఇంకా అక్కడి నుంచి మేము పైకి వెళ్తున్నాము. పైన ఇంకా మొత్తం లొకేషన్ అది ఉంటుందంట. సో వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము పైకి వెళ్తున్నాము. టాయ్ ట్రైన్ అని చెప్పాను కదా, ఇప్పుడు మేము నుంచున్న ప్లేస్ పైన టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం లొకేషన్ అంతా తిప్పి చూపిస్తుందంట అది. యాక్చువల్లీ మేము గూగుల్ రివ్యూస్లో చూసినప్పుడు ఆ ట్రైన్ కోసమే మేము వెళ్ళాము యాక్చువల్లీ. సో అది రిపేర్లో ఉంది అని అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ అక్టోబర్ 2 మళ్ళీ రిపేర్ అయిపోతుంది అని అంటే సరే మళ్ళీ వద్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఇంక పైకి అయితే వెళ్తున్నాము. పైన వ్యూ అయితే చాలా బాగుంటుందంట నైట్ అయిన తర్వాత. సో ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ నేను, మా హస్బెండ్, మా బాబు వెళ్తున్నాము. ఎక్కువ మెట్లు అవన్నీ ఉంటే అమ్మ వాళ్ళు ఎక్కలేరు కదా. సో ఇంకా ఫస్ట్ మేమైతే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేమే ఎక్కలేకపోయాము, అది చాలా ఇలా అప్పుకు ఉందండి చాలా. సో మాకే కాళ్ళు పెయిన్ వచ్చినాయి. ఇంకా అమ్మ వాళ్ళని రావద్దులే అని చెప్పేద్దాం అనుకున్నాము, కానీ అమ్మ వాళ్ళు కూడా స్లోగా వచ్చేసారు పైకి. మరీ ఎక్కువ మెట్లు ఏం లేవు, కాకపోతే వెంటనే నడవాలి కదా, సో అందుకని అలా ఆలోచించాం మేము. కానీ నిజంగా పైన వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎలా ఉంది?
సరే కూర్చో ఒకసారి దా అంజు రా హాయ్ ఇంకా అక్కడ చాలా పిక్చర్స్ ఇవన్నీ తీసుకున్నాము, లొకేషన్ బాగుంది అని చెప్పి. అక్కడంతా చీకటిగా ఉన్నా సరే పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకా తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడ ఫలోడా అయితే తింటున్నాము. ఇది మళ్ళీ నేను సెకండ్ టైం తింటున్నాను. ఈ ఫలోడా కూడా చాలా బాగుంది. ఎవరైనా విజయవాడ సైడ్లో ఉంటే ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేయండి. ఇంకా ఆ 2 days అమ్మ వాళ్ళతో అలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము. పేరెంట్స్తో స్పెండ్ చేసిన మూమెంట్స్ ఎప్పుడు మనకి స్పెషల్గానే ఉంటాయి. సో ఇంకా అలా హ్యాపీగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ 2 days కూడా ఎలా అయిపోయిందో కూడా తెలీదు. ఇంకా అలా స్పెండ్ చేసామన్నమాట హ్యాపీగా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.